యేసుక్రీస్తు వారి రాకడ గురించి మనం కలుస్తుంటున్నాం. We want to try and see something more about what he has said in his word. తన వాక్యంలో ఆయన ఇంకా ఏవైతే చెప్పారో ఇంకా కొన్ని సంగతులు మనం ప్రయత్నం చేయబోతున్నాం. It's good to study. మీరు నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. So they were wondering, verse 17, what is this thing he's saying? A little while you'll see me, and again a little while you won't see me, again a little while you'll see me, because I go to the Father. కాబట్టి ఆయన శిష్యుల్లో కొందరు కొంచెం కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకోండి. When he said a little while and then you won't see me anymore, మరి కొంచెం కాలమైన తర్వాత ఇక నన్ను ఏమాత్రం చూడరని ప్రభు చెప్తున్నారు. So he was crucified the next morning. తర్వాత రోజు ఉదయాన్నే ఆయన సిలువ వేయబడిన అంటున్నారు. Then for 3 days he was in the grave. 3 దినాలు ఆయన సమాధిలో ఉంటారు. Then he was on earth for 40 days after his resurrection. తర్వాత ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత 40 దినాలు ఆయన భూమిలో ఉంటారు. The little while was about 43 days. కొంచెం కాలమైన తర్వాత అంటే 43 రోజులు. And then they wouldn't see him. తర్వాత మళ్ళీ ఆయన చూడరు. They saw him for 43 days, about 40 days, and then they wouldn't see him anymore. ఆయన తర్వాత మళ్ళీ 40 దినాలు చూసిన తర్వాత మళ్ళీ ఇంకేమాత్రం నన్ను మీరు చూడరు. So that 40 days he said is just a little while. కనుక 40 దినాలు కొంచెం కాలం అని చెప్తున్నారు. You'll see me. మీరు నన్ను చూస్తారు. Then I'll go. అప్పుడు నేను వెళ్ళిపోతాను. And then another little while and you'll see me again. మళ్ళీ కొంచెం కాలం తర్వాత మీరు మళ్ళీ నన్ను చూస్తారు. Now that little while is not 40 days, it's about 2000 years. ఆ కొంచెం కాలమైనది అనేటటువంటిది 40 రోజులు కాదు, 2000 సంవత్సరాలు. See, Jesus calls 2000 years a little while. Bible says that 1 day is with the Lord as 1000 years. బైబిల్ చెప్తుంది దేవునికి 1000 సంవత్సరాలు అంటే ఒక రోజు మాదిరిగా ఉంది. And 1000 years is like 1 day. 1000 ఏళ్ళు అంటే ఒక రోజు. So when did Jesus go away? కనుక యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు వెళ్ళిపోయారు? Just day before yesterday he went away. మొన్నటి రోజే అంటే 2 రోజుల కింద వెళ్ళిపోయారు. Only 2 days are over. 2 రోజులు అయింది. He called it a little while. దాన్ని కొంచెం కాలం అని చెప్తున్నారు. And because we can think it's a long time. మనం అనుకుంటున్నాం ఇది చాలా దీర్ఘకాలం అనుకుంటున్నాం. But for him it's a very little while. అయితే ఆయనకైతే ఇది చాలా కొంచెం కాలం అనిపిస్తుంది. A little while, 40 days, then you won't see me. కొంచెం కాలం 40 రోజులు మీరు మళ్ళీ చూడరు. Then again a little while, మళ్ళీ కొంచెం కాలం తర్వాత 2000 years or 2 days, 2000 సంవత్సరాలు అంటే 2 రోజులు you'll see me again. మళ్ళీ మీరు నన్ను చూస్తారు. Then he told them, అప్పుడు వారితో చెప్పారు, when I go away, నేను వెళ్ళిపోయినప్పుడు verse 20, you will weep and lament, but the world will rejoice. మీరు ఏడ్చి దుఃఖించదరు కానీ లోకం సంతోషించును. See, a bride is never happy if the bridegroom is away. చూడండి, పెళ్లి కుమారుడు దూరంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఆమె సంతోషంగా ఉండదు. Jesus once said in Luke chapter 5, when the bridegroom is away, the bride will fast. లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, పెళ్లి కుమారుడు దూరంగా ఉన్నప్పుడు పెళ్లి కుమార్తె ఉపవాసం ఉంటుందని. See Luke chapter 5. లూకా సువార్త 5వ అధ్యాయం. The disciples of John, the Pharisees came to Jesus in verse 33. 33వ వచనంలో పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చారు. The disciples of John fast, and the disciples of the Pharisees fast, but yours are not fasting. వారు అన్నారు, యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, మరి పరిసయ్యులు ఉపవాసం ఉంటున్నారు కానీ నీ శిష్యులు ఉపవాసం ఉండట్లేదని. And Jesus said, you can't make the attendance of the bridegroom fast when the bridegroom is with them. క్రీస్తు ప్రభువు ఆయన చూసి పెళ్లి కుమారుడు వారితో ఉన్నప్పుడు వారు ఉపవాసం ఉండరు, ఎందుకనగా పెళ్లి కుమారుడు వారితో ఉన్నాడు. Days will come when the bridegroom is taken away. పెళ్లి కుమారుడు తీసుకుపోబడే దినాలు వస్తున్నాయి. Then they will fast. ఆ దినముల్లో వారు ఉపవాసం చేస్తారు. There is no command in the New Testament saying thou shalt fast. మీరు ఉపవాసం ఉండాలనే నూతన బంధంలో ఎక్కడ ఆజ్ఞ లేదు. Because anything that is a commandment becomes like a forced thing. ఎందుకనగా ఏదైనా ఆజ్ఞాపించినప్పుడు అది బలవంతంగా చేయించవలసి వస్తుంది. If you tell your wife thou shalt love me, మీరు నీ భార్యతో నీవు నన్ను తప్పనిసరిగా నన్ను ప్రేమించాలంటే what type of love is that? అది ఎట్లాంటి ప్రేమ? బలవంతం పెట్టే ప్రేమ. Tell your children you must love me. మీ పిల్లలతో చెప్తారు మీరు నన్ను ప్రేమించాలని. Okay daddy, I love you. సరే నాన్న నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అంటాడు. That is not love. అది నిజమైన ప్రేమ కాదు. Love is spontaneous, without any commandment. ఈ ప్రేమ అనేది ఆజ్ఞ లేకుండా బలవంతం లేకుండా దానంతట హృదయం నుంచి వచ్చింది. So God also, Jesus also, he never gave any commandment you must fast. కనుక యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎక్కడ ఏ ఆజ్ఞ ఇవ్వలేదు మీరు ఉపవాసం ఉండాలి. Because if you do it because somebody tells you, there's no value. ఒకవేళ ఎవరైనా చెప్తున్నారని మీరు చేస్తే దానికి ఏం విలువ ఉండదు. Whatever is done joyfully without commandment, ఆజ్ఞ లేకుండా ఏదైతే సంతోషంగా చేస్తామో that is always what God wants. అదే దేవుడు ఎల్లప్పుడూ కోరేటటువంటిది. So Jesus said when the bridegroom is gone, they will fast. కానీ యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు పెళ్లి కుమారుడు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటారు. If a bride is waiting for her bridegroom to come, మరి ఒక పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. she will have so much sorrow sometimes she won't feel like eating. కొన్నిసార్లు ఎంతో దుఃఖంతో ఉంటుంది, అసలు అన్నం కూడా తినాలనిపించదు. All the other people are eating, వేరే వాళ్ళందరూ భోజనాలు చేస్తున్నారు, she's not eating. ఈ మాత్రం తినడం లేదు. She is longing for her bridegroom in the wedding day. తన పెళ్లి కుమారుని కొరకు వివాహ దినం కొరకు ఆమె కనిపెట్టుకుని ఎదురు చూస్తుంది. And that is one reason for fasting. అదే ఉపవాసం ఉండడానికి అదే ఒక కారణం. We don't fast as a ritual. ఏదో ఒక ఆచారయుక్తంగా మనం ఉపవాసం ఉండం. There are many reasons for fasting, and one is that we are missing our bridegroom. ఉపవాసం చేయడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే మన పెళ్లి కుమారుడు మన దగ్గర లేడు, దాని గురించి ఉపవాసం చేస్తాం. When people are very happy, they don't fast. మరి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండరు. It's when there's sorrow.
వాళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు, like if some child is in hospital and so seriously sick, the mother doesn't feel like eating. ఒకవేళ ఒక చిన్న బిడ్డ చాలా అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్లో ఉంటే తల్లికి అన్నం తినాలనిపించదు. It's because she loves her child so much. ఎందుకంటే తన బిడ్డని ఎంతగానో ప్రేమిస్తున్నారు. If it is some stranger in the hospital, she doesn't feel. తెలియని వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే ఉపవాసం ఉంటుందా? This fasting is always linked to love. ఈ ఉపవాసం అనేది ఎప్పుడు కూడా ప్రేమకు సంబంధించింది. So Jesus said, the bride will love me so much that she will fast. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, పెండ్లి కుమార్తె నన్ను ఎంతగా ప్రేమిస్తుందంటే ఉపవాసం ఉంటుంది. The world will rejoice. అయితే లోకం సంతోషిస్తుంది. See John 16:20. యోహాను సువార్త 16వ అధ్యాయం. You will weep and lament, but the world will rejoice. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకం సంతోషించును. But your grief will be turned to joy. మీరు దుఃఖితురు గాని మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. See, anybody who is happy in this world, ఎవరైనా గాని ఈ లోకంలో సంతోషంగా ఉంటే, I question whether he's a child of God. నేను ప్రశ్నిస్తాను, అతను దేవుని బిడ్డ. A true child of God cannot be happy in this world. నిజమైనటువంటి దేవుని బిడ్డ ఈ లోకంలో సంతోషంగా ఉండడు. Because this world has rejected his bridegroom. ఎందుకంటే ఈ లోకము పెండ్లి కుమారుని తృణీకరించింది. This world is following the enemy of our Lord. శత్రువును అనుసరిస్తుంది కానీ ప్రభువుని వెంబడించట్లేదు. How can you be happy here? గనుక ఈ లోకంలో ఎట్లా సంతోషంగా ఉంటాం? No, Jesus said, the world hates me. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, ఈ లోకం నన్ను ద్వేషిస్తుంది. And if the world hated me, it will hate you also. లోకం నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. And Jesus said, if you belong to the world, then the world will love you. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, మీరు లోకానికి చెందిన వాళ్ళైతే లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది. You know, if you take a fish out of the water, చూడండి, ఒక చేపను నీళ్ళలోంచి బయటికి తీశారనుకోండి, and put it on the ground. నేల మీద పెట్టారు. I don't know whether you've seen it. ఎక్కడ చూసారో లేదో Take a live fish out of the water and put it on the ground. బ్రతుకున్న చేపనే నీళ్ళలోంచి తీసి భూమి మీద పెట్టారనుకోండి, It will always be flapping. అస్తమానంలో కొట్టుకుంటూ ఉంటుంది. That is how a Christian is in the world. ఒక క్రైస్తవుడు కూడా ఈ లోకంలో అట్లానే ఉంటాడు. Are you like that? మీరు ఎలా ఉన్నారా? Always uneasy. This is not my home. This is not my home. ఎప్పుడు కూడా గెజగజా కొట్టుకుంటూ ఇది కాదు నా గృహం, ఇది కాదు నా గృహం అనుకుంటూ. But if you put an animal on the ground, అయితే ఒక జంతువుని తీసుకొచ్చి భూమి మీద పెట్టారు, he's quite happy. చాలా సంతోషంగా ఉంటుంది. So a worldly person is very happy in this world. కనుక లోకానుసారుడైనటువంటి వ్యక్తి ఈ లోకంలో చాలా సంతోషంగా ఉంటాడు. But a true disciple is not happy because his home is in heaven. అయితే నిజమైనటువంటి శిష్యుడు సంతోషంగా ఉంటాడు ఎందుకంటే తన గృహం పరలోకంలో ఉంది. So like that, you can find out whether your home is in heaven or on the earth. ఈ రీతిగా మీ గృహం పరలోకంలో ఉందా భూమి మీద ఉందా మీరు కనుగొనొచ్చు. It's very easy. ఎక్కడ ఉంది? You want to find out today, right now, whether your home is in heaven or on the earth? ఈ రోజు ఇప్పుడే మీరు కనుగొనొచ్చు మీ గృహం పరలోకంలో ఉందా భూమి మీద ఉందా. Just ask yourself this question. మీకు మీరే ప్రశ్నించుకోండి. Are you happy in this world? ఈ లోకంలో సంతోషంగా ఉన్నారా? Then you belong to this world. అంటే మీరు ఈ లోకంలో సంతోషంగా ఉన్నారంటే లోకానికి చెందిన వాళ్ళు. Do all the worldly people love you? లోకంలో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? Then you belong to this world. అప్పుడు మీరు లోకానికి చెందిన వాళ్ళే. See what Jesus said in John 15. యోహాను సువార్త 15వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువు అదే చెప్పారు. John chapter 15. యోహాను సువార్త 15. He says here, they hated me without a cause. Verse 25. 25వ వచనంలో నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి. That's how the world treated him. ప్రభువు అనే లోకం ఇట్లా చూసింది. He only did good to them. ఆయన వారికి మంచి చేస్తూ వచ్చాడు. But they hated him. అయినప్పటికీ వాళ్ళు ద్వేషించారు. They hated him because he didn't belong to this world. ఆయన లోకమునకు చెందిన వాడు కాదు గనుక వాళ్ళు ద్వేషించారు. Without any reason. ఏ కారణం లేకుండా ద్వేషించారు. The world hates us without any reason. ఏ కారణం లేకుండానే లోకం మనల్ని ద్వేషిస్తుంది. And he told them in verse 18. 18వ వచనంలో ఆయన చెప్పారు, when the world hates you, లోకం మిమ్మల్ని ద్వేషించినట్లా don't get discouraged. మీరు నిరుత్సాహపడదు. Before they hated you, they hated me. మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. But verse 19, if you belong to the world, then the world will love you. 19వ వచనంలో మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించును. So why does the world hate you? గనుక లోకం ఎందుకు మిమ్మల్ని ద్వేషిస్తుంది? Because I chose you out of the world. ఈ లోకము నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను ప్రభువు అంటారు. So how do you know whether Jesus has chosen you or not? యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని ఏర్పరచుకున్నారో లేదో మీకు ఎట్లా తెలుస్తుంది? Have you got unconverted relatives? మీకు మారు మనసు పొందనటువంటి బంధువులు ఉన్నారా? Have you got relatives who don't fear God? దైవ భయం లేనటువంటి బంధువులు మీకు ఉన్నారా? Are they happy with you? మీ విషయం వాళ్ళు సంతోషిస్తున్నారా? Then you belong to this world. అప్పుడు వాళ్ళు సంతోషిస్తుంటే మీరు లోకానికి చెందిన వాళ్ళే. Do they hate you? మిమ్మల్ని ద్వేషిస్తున్నారా? Then you must be belonging to Jesus. That is why they hate you. మరి మీరు యేసు ప్రభువుకు చెందిన వారు కనుక వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. Those are not my words. ఇవి నా మాటలు కాదు. You please read verse 18 and 19 in John 15. See if it doesn't say that. మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో 18 19 వచనాలు చదివి ఆ వాక్యం అట్లా చెప్తుందో లేదో చూడండి. If you belong to the world loves you. మీరు లోకానికి చెందిన వారైతే లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది. Please remember that. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. Whenever worldly people love you, ఎప్పుడైనా గాని you belong to the world. ఎప్పుడైనా లోకస్తులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అంటే మీరు లోకానికి చెందిన వాళ్ళే. When Christians become friends with worldly politicians and worldly businessmen, you can be sure that such Christian preachers are worldly people. మరి క్రైస్తవులు ఈ లోకానుసారులైనటువంటి రాజకీయ వేత్తలతోనో వ్యాపార వేత్తలతోనో వాళ్ళు స్నేహంగా ఉండి సంతోషిస్తున్నారంటే ఖచ్చితంగా క్రైస్తవులు లోకానికి చెందిన వాళ్ళే. The world can never love a true servant of God. నిజమైనటువంటి దైవ సేవకుడిని లోకము ఎప్పుడూ ప్రేమించదు. Because he doesn't belong to this world. ఎందుకంటే అతను లోకానికి చెందినవాడు కాదు. Just like his Lord did not belong to this world. తన ప్రభువు ఈ లోకానికి చెందినవాడు కాదు కనుక. And that's why he said in John 16:20, the world will rejoice. అందుకొరకే యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో But you will లోకం సంతోషించును. You will be. మీరు ప్రలాపింతురు. You will be like that fish out of the water, always flapping. ఈ చేపను నీళ్ళలోంచి తీసి బయట పెడితే అస్తమానం ఎట్లా కొట్టుకుంటుందో అట్లా ఉంటారు. But don't worry. అయినా చింతపడదు. Because it's only a little while. ఎందుకంటే ఈ సమయం అంతా కొంచెం సేపే. Very short time. చాలా కొద్దిపాటి సమయం. And he'll come again. ఆయన మళ్ళీ వస్తాడు. But before he comes, ఆయన వచ్చే ముందు Jesus said in John 16:21, యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో he used a picture here. ఆయన ఒక పటాన్ని చెప్తున్నారు. That his coming is just like the birth of a baby into the world. ఆయన రాకడ
ఈ లోకములో ఒక శిశువు జన్మించినట్టుగానే ఉంటుంది. There are many pictures Jesus used of his second coming. యేసుక్రీస్తు ప్రభువారు తన రెండో రాకడ గురించి అనేకమైనటువంటి పటాలు చిత్రీకరించి చెప్పారు. When he said, I'll come like a thief. ఒకసారి అన్నారు నేను దొంగవలే వస్తాను. Then he said, it's like the bridegroom coming for the ఒకసారి bride. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కోసం వస్తున్నట్టు వస్తాను. And he also used illustration of a man who's gone on a long journey on business coming back. ఒక మనుషుడు వ్యాపారం మీద దీర్ఘ ప్రయాణమై వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే దాని గురించి పోల్చి చెప్పారు. Many Jesus always spoke in pictures because we can understand that better. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా ఇట్లాంటి ఉపమానాలు ఉపయోగించి మనం బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు. And he also spoke in pictures because he wanted simple people and children to understand what he was saying. సామాన్యమైనటువంటి ప్రజలు చిన్నపిల్లలు కూడా వీటిని గ్రహించాలనే ఉద్దేశంతో ప్రభువారు ఎంతో సులువుగా సామాన్యంగా పటాలను చిత్రీకరించి చెప్పారు. Jesus was the greatest preacher that ever preached in the world. ఈ లోకములో బోధించినటువంటి బోధకులందరిలో కంటే యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప బోధకుడు. He was the simplest. చాలా సామాన్యమైన విధానాలు బోధించారు. When you cannot understand a preacher, you know that he's not like Jesus. మీరు ఒక బోధకుడిని అర్థం చేసుకోలేకపోతున్నారు, ఆయన బోధ గ్రహించలేకపోతున్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వంటి బోధకుడు కాదు. When a preacher preaches like Jesus, then even children can understand it. మరి ఒక బోధకుడు యేసుక్రీస్తు ప్రభువారు మాదిరిగా బోధించినప్పుడు పిల్లలు కూడా అర్థమైపోతుంది. Those of you who preach the word of God, you must seek to preach in such a way that children can understand you. మీలో ఎవరైతే దేవుని వాక్యాన్ని బోధించేవారుగా ఉంటున్నారో మీరు ఎట్లా అలవర్చుకోవాలంటే చిన్న పిల్లలు కూడా గ్రహించగలిగేట్టు మీరు బోధించారు. So Jesus used this picture. యేసుక్రీస్తు ప్రభువారి పటాన్ని My coming will be like the birth of a baby, a woman giving birth to a baby. ఆయన రాకడ ఎట్లా ఉంటుందంటే ఒక శిశువు జన్మించినట్టు, ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చినట్టుగా ఉంటుంది. And how much joy a woman has when a baby is born. మరి చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఆ స్త్రీకి ఎంత గొప్ప సంతోషం ఉంటుంది. You ask any mother how she felt when she got her first child. మరి ఏ తల్లినైనా అడగండి తనకు మొట్టమొదటి బిడ్డ So happy. ఎంత సంతోషం వచ్చిందో, ఎంతో సంతోషం. She said, you'll be happy like that when I come again. అట్లానే నేను తిరిగి వచ్చినప్పుడు మీరు అట్లా సంతోషిస్తారని ప్రభు చెప్తున్నారు. But then you also go and ask that mother before the baby was born. అయితే మీరు ఆ తల్లిని మళ్ళీ అడగండి ఆ బిడ్డ పుట్టక ముందు How much trouble she went through. ఆమె ఎన్ని కష్ట సమయం కూడా వెళ్ళింది. Even many women suffer a lot during their 9 months of pregnancy. అనేక మంది గర్భవతిగా ఉన్నటువంటి 9 నెలలు కూడా ఎంతగానో బాధపడుతూ శ్రమ పడుతూ అనానుకూలంగా ఉంటారు. They vomit, they get sick. There's so many problems here. వాళ్ళకి ఎన్నో వాంతులు అవుతాయి, వాళ్ళు అనారోగ్యస్తులు అయిపోతారు, రకరకాల బాధలు పడతారు. And just before the baby is born, అయితే ఆ బిడ్డ పుట్టడానికి ముందు it says in verse 21, when a woman is in labor, she has a lot of pain 21వ వచనంలో స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె ఎంతో వేదన పడును, because her hour has come. ఆమె గడియ వచ్చిన కనుక. So there's a tremendous period of pain just before the baby is born. ఒక శిశువు జన్మించక ముందు ఎంతో అధికమైనటువంటి వేదన కలుగుతుంది స్త్రీకి. She already goes through a lot of difficulty for 9 months. అప్పటికే 9 నెలలుగా ఎన్నో బాధలు అనిపిస్తూ వచ్చింది. But then just before the baby is born, అయితే ఆ శిశువు జన్మించడానికి is కొంచెం ముందు a period of very intense pain. ఎంతో అత్యధికమైనటువంటి వేదన కలిగే సమయం అది. I think we men don't know anything about it. Only women understand that. దీని గురించి పురుషులకు ఎక్కువ తెలియదు కానీ స్త్రీలకే బాగా అర్థమవుతుంది. But I've heard that it is a time of very intense pain. అయితే నేను విన్నాను అంత అతి భయంకరమైనటువంటి బాధ కలుగుతుంది, వేదన వస్తుంది. But it's only a short time. అయితే ఇదంతా కొద్దిపాటి సమయమే, Maybe a few hours only. ఒకవేళ కొన్ని గంటలే కావచ్చు. And then the baby is born. అప్పుడు ఆ శిశువు జన్మించింది. And then she forgets all about the pain ఇంకా ఆ శిశువు జన్మించగానే ఆ స్త్రీ పడిన వేదన అంతా మర్చిపోతుంది, because the baby is born. ఎందుకంటే స్త్రీ జన్మించింది. And like that Jesus said, ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, just before I come, నేను రావడానికి ముందు కొంచెం there ముందు will be a short period of intense pain for you. కొద్ది కాలము అత్యధికమైనటువంటి వేదన మీకు కలుగుతుంది. A period of intense tribulation and suffering. అత్యధికమైనటువంటి శ్రమలు, హింసలు వస్తాయి. But don't be afraid. అయితే మీరు భయపడదు. Is a woman afraid of those birth pains? మరి శిశువు జన్మించడానికి వచ్చే నొప్పుల గురించి స్త్రీ No. భయపడుతుందా? She says it's only short period. I లేదు, know. ఆమె తెలుసు కొద్దిపాటి సమయమే, It won't last for months. అది నెలల తరబడి ఉండదు, Won't even be days. దినాలు కూడా ఉండదు, Few hours. కొన్ని గంటలు మాత్రమే. Are you willing to go through that? మీరు ఆ The mother శ్రమ said, గుండా you ask the mother, are you willing to go through that pain? మీరు తల్లిని అడగండి, అటువంటి నొప్పి గుండా వెళ్తాను నువ్వు ఇష్టపడుతున్నావు అంటే Yes. అవును. Why? ఎందుకు? Because I'll get a baby after that. ఎందుకంటే దాని తర్వాత నాకు ఒక శిశువు జన్మిస్తుంది. So the Lord says in the same way, ప్రభు వారు కూడా అట్లా చెప్తున్నారు. she no longer remembers that anguish when the child is born, because it's such a joy. The child is born into the world. ఆ శిశువు పుట్టగానే లోకమందు నరుడు పుట్టిన సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నదు. So even though you have grief now, you will rejoice. కనుక మీకు ఇప్పుడు దుఃఖం కలిగినా కానీ తర్వాత మీరు And సంతోషిస్తారు. then he explained what he meant. తర్వాత ఆయన ఏమైతే అర్థం చెప్తున్నా దీని What is the meaning of this? దీని నిజమైన అర్థం Verse 33, 33 వచ్చు in the middle of that verse. ఆ మధ్య భాగంలో, In the world, you will have tribulation. లోకములో మీకు శ్రమ కలుగును. So that means we are going to have tribulation in the world. దాని అర్థం ఏంటంటే లోకములో మనకి శ్రమ కలుగుతుంది. He said the worldly people will rejoice. ఆయన చెప్తున్నారు లోకస్తులు సంతోషిస్తారు. But the true disciples of Jesus will face tribulation in the world. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిజమైన శిష్యులు ఈ లోకములో శ్రమలు ఎదుర్కొంటారు. Just before the baby is born. ఆ శిశువు జన్మించడానికి కొంచెం ముందు, That means just before the coming of the Lord. అంటే క్రీస్తు ప్రభువారి రాకడ కొంచెం ముందు. So we should not pretend that will not happen. అది జరగదు అని మనం ఇప్పుడు నటించకూడదు. What is he use telling a woman, no, don't worry, you won't have any birth pain? మరి ఒక స్త్రీతో నువ్వే భయపడకమ్మా, నీకేం పురిటి నొప్పులు కలగవా అని చెప్తే అర్థం ఏంటి? Supposing a woman is giving birth to her first child. ఒకవేళ ఒక స్త్రీ మొట్టమొదటి శిశువు జన్మనిస్తుంది అనుకోండి, And the doctor says, no, you won't have any pain. డాక్టర్ గారు అంటారు లేదు 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 నీకు అసలు ఏం బాధ కలగదు అనుకోండి. He's telling a lie. అంటే అబద్ధం చెప్తున్నాడు డాక్టర్. And when she gets the pain, she'll think something is wrong with her. అయితే ఇప్పుడు ఆమెకు నొప్పులు వచ్చినప్పుడు ఆమె అనుకుంటుంది ఏదో తప్పు జరుగుతుంది అనుకుంటారు. Maybe I'm dying. ఒకవేళ చనిపోతున్నాను Because the doctor said there'll be no pain. డాక్టర్ గారు ఏమో నొప్పులు And I'm having so much pain. అంటే ఎంత బాధ ఉంది. That's a foolish doctor. అంటే ఆయన అవివేకమైన డాక్టర్ అట్లా A చెప్తారు. good doctor will say, you'll have a lot of pain. మంచి డాక్టర్ గారు ఏమంటారంటే మనకి చాలా నొప్పి కలుగుతుంది, Don't worry. అయినా భయపడదు. A
baby will come. తర్వాత శిశువు So when the pain comes, కనుక నొప్పి వచ్చినప్పుడు this woman says, oh, this is what the doctor said only. ఈ స్త్రీ అనుకుంటుంది ఇదే డాక్టర్ గారు చెప్పారు కదా ముందు, Oh, this is only a short period. ఇది కొంచెం చెప్పే ఉంటుంది. Otherwise, if it's her first baby, she does not know whether this pain will be for 6 months or 6 days. She doesn't know. లేనట్టయితే మొట్టమొదట బిడ్డ పుట్టినప్పుడు ఈ స్త్రీకి తెలియదు ఈ నొప్పి ఎంతకాలం ఉంటుంది, 6 రోజులు ఉంటుందా, 6 నెలలు ఉంటుందా, ఎంతకాలం ఉంటుంది అనుకుంటుంది. A good doctor will warn that mother. మంచి డాక్టర్ గారు ఏం చేస్తారంటే తల్లిని ముందే హెచ్చరిస్తారు. Don't worry. ఏ భయపడదు, Only a few hours. కొన్ని గంటలు మాత్రమే, And then it'll go. అప్పుడు పోతుంది నొప్పి. Why has God made it like that? ఎందుకు ప్రభు వారు ఇట్లా చేశారు? Because we live in a sinful world. ఎందుకంటే మనం పాపలోకంలో జీవిస్తున్నాం. It was not like that in Eden. ఏదైనా వనంలో ఇట్లా లేదు. If Eve had given birth to a baby in Eden before she sinned, she would have had no pain. ఒకవేళ హవ్వ గనక పాపం చేయక ముందు ఏదైనా వనంలో శిశువు జన్మనిచ్చుంటే అసలు ఏ నొప్పి ఉండేది, బాధ ఉండేది కదా. But because she sinned, అయితే పాపం చేసింది కనుక the Lord told Eve ప్రభు హవ్వతో చెప్పారు in Genesis 3, ఆదికాండం 3వ అధ్యాయం verse 16. 16వ వచనం. This is part of the sorrow and suffering we have because of sin. పాపమును బట్టి మనకు వచ్చేటటువంటి శ్రమ బాధలో ఒక భాగం ఇది. Verse 16. 3వ అధ్యాయం To the 16వ woman he said, I will greatly multiply your pain in childbirth. In pain you will bring forth your children. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. That is what God said. అదే దేవుడు చెప్పాడు. You can't change that. ఇంక దాన్ని మార్చలేరు ఎవరు. Even if you're a believer, మీరు విశ్వాసైనా కానీ, even born again women, they face the same pain. తిరిగి జన్మించిన స్త్రీలైనా కానీ ఇదే బాధ ఉండేవాళ్ళు. You ask any born again sister here who has children whether she went through this pain. మారు మనసు పొందినటువంటి సహోదరులను ఎవరైనా తల్లిగా ఉన్న అడగండి. Everybody in the world, born again or not born again, they have to go through because God said. ఈ లోకంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా మారు మనసు పొందినా మారు మనసు పొందకపోయినా ఈ వేదన గుండా వెళ్ళాలి, ఎందుకంటే దేవుడు చెప్పాడు. It's not ordinary pain. ఈ సామాన్యమైన వేదన కాదు. I will greatly multiply your pain in నేను నీ childbirth. గర్భవేదనను మిక్కిలి హెచ్చించెదను. Why has God done it like that? ఎందుకు దేవుడు ఇట్లా చేశాడు? I don't know. నాకు తెలియదు. But it's a wonderful thing to see a woman saying, I'm willing to go through any pain to get one child. అయితే ఇది చాలా అద్భుతకరమైనటువంటి సత్యం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రతి స్త్రీ అంటుంది ఒక బిడ్డను నేను కంటానికి ఎంత బాధ అయినా వేదన అయినా పర్వాలేదు అంటుంది. And when a man says, when a brother says, sister says, I'm willing to go through any suffering to see Jesus. ఒకవేళ అట్లానే ఒక సహోదరుడు గాని ఒక సహోదరి గాని యేసు ప్రభువుని చూడడానికి నేను ఎంత శ్రమైనా వేదనైనా పడడానికి సిద్ధంగా ఉన్నానంటే That is the same spirit. అదే మనసు, అదే ఆత్మ. A woman is not afraid of that labor pain and the believer is not afraid of suffering. ఒక స్త్రీ ప్రసవ వేదన గురించి ఎట్లా భయపడటం లేదో అట్లానే ఒక విశ్వాసి కూడా ప్రభు రాకడ గురించి ఎట్లా But భయపడుతున్నాడు. woman says, no, I don't want any pain. ఒకవేళ స్త్రీ అంటుంది అనుకోండి, లేదు నాకు ఏ వేదన అవద్దు, And you can't have any child. అప్పుడు అసలు మీకు బిడ్డలు పుట్టరు. So we tell a believer, కానీ విశ్వాసం చెప్తాం, you don't want any suffering in this world? ఈ లోకంలో నీకు ఏ శ్రమ లక్కలేదా, Then you can't be disciple of Jesus. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు శిష్యుడు కానేను. You can't be in the world, you shall have ఈ tribulation. లోకంలో మీకు శ్రమ కలుగును. And the Lord said to this woman, ప్రభు వారి స్త్రీతో చెప్పారు, in pain you will bring forth children. వేదనతో పిల్లలు కందువు. Now you would think that a woman after one child is born with so much pain, she'll say, I don't want any more children. మీరు అనుకుంటారు ఎంతో వేదనతో ఒక స్త్రీ మొట్టమొదటి బిడ్డకు జన్మనిస్తే తర్వాత ఇంకా నాకు వద్దు, అసలు పిల్లలే వద్దు అంటుందని మీరు అనుకుంటారు. But no, కాదట్లా, she still wants more children. అంత ఎక్కువ పిల్లలు కావాలి. And that's what it says here. అదే ఇక్కడ చెప్పబడింది. Even though you'll have so much pain in bringing children, నీ పిల్లలను ఎంతో వేదనతోనే పిల్లలు you కనపడి will still desire your husband because you want more children. అయినప్పటికీ నీ భర్త నీకు వాంఛ కలుగు, ఎందుకంటే ఎక్కువ పిల్లలు కావాలి. That's amazing. అది చాలా ఆశ్చర్యం. And I say, if a woman can be like that to get a child, నేను ఏమంటానంటే ఒక బిడ్డను పొందడానికి ఒక స్త్రీ ఇటువంటి పరిస్థితులు ఉంటే why can't we believers be willing to face suffering to see Jesus? విశ్వాసులమైనటువంటి మనము యేసు ప్రభు వారిని చూడడానికి ఈ శ్రమలు పొందడానికి ఎందుకు సిద్ధంగా ఉండకూడదు? It's the same picture Jesus used. యేసుక్రీస్తు ప్రభు వారు ఇదే పటాన్ని ఉపయోగించి వివరిస్తున్నారు. The world will rejoice, లోకం సంతోషిస్తుంది, but you will suffer. మీరు శ్రమ పడతారు. But little while and then you will see me again. అది కొంచెం కాలం అయిన తర్వాత మీరు నన్ను మళ్ళా చూస్తారు. And you will rejoice just like a woman rejoices when she sees her child. ఒక స్త్రీ తన బిడ్డను చూసినప్పుడు ఎంత సంతోషిస్తుందో అట్లానే మీరు కూడా సంతోషిస్తారు. So we see that the coming of the Lord is like the birth of a child. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఒక శిశువు జన్మించినట్టుగా ఉంటుంది. You know, I have met many married couples who don't have children. నేను అనేక మంది వివాహమైనటువంటి భార్యాభర్తలు చూసాను, పిల్లలు లేనటువంటి వాళ్ళు. What a longing they have to have a child. పిల్లలు కావాలని వాళ్ళు ఎంతో కోరిక కలిగి ఉంటారు. They go to this doctor, that doctor. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. This treatment, that treatment. వాళ్ళు ఈ చికిత్స చేయించుకుంటారు, ఆ చికిత్స Even though they are so poor, they spend so many thousands of rupees just to have one child. వాళ్ళు ఎంతో పేదవాళ్ళు అయినప్పటికీ ఒక్క బిడ్డ పుట్టడానికి ఎన్నో వేల కొద్ది డబ్బులు. And even if they have not had children for 10 years, they don't give up hope. 10 సంవత్సరాలుగా పిల్లలు లేకపోయినా కానీ ఇంకా వాళ్ళు ఆశ వదులుకోరు. Haven't you seen parents like that? అట్లా తల్లిదండ్రులు మీరు చూడలేదా? What a tremendous longing to have one child. ఒక్క బిడ్డ కావాలని ఎంతో గొప్ప కోరిక వాళ్ళకు ఉంటుంది. I ask myself, నన్ను నేను అడుగుకుంటాను, do I have such a longing to see Jesus again? మరి యేసు ప్రభువుని చూడడానికి నాకు అటువంటి కోరిక ఉందా? Do you have such a longing to see Jesus? యేసు ప్రభువుని చూడడానికి నీకు అటువంటి కోరిక ఉందా? Or you're quite happy making money in the world and living a comfortable life here? లేకుంటే ఈ లోకంలో చక్కగా సుఖంగా డబ్బు సంపాదించుకుంటూ సుఖంగా జీవిస్తూ ఉంటే సరిపోతుంది అనుకుంటారా? See, we don't have the attitude of the bride very often. చాలా తరచుగా పెండ్లి కుమార్తెకు ఉన్నటువంటి గమనం మనకు లేదు. We are not longing for the marriage. మన వివాహం గురించి How కోరిక లేదు. many pictures the Bible uses? ఇటువంటి పటాన్ని బైబిల్ A ఉపయోగిస్తుంది. bride longing for the marriage. ఒక పెండ్లి కుమార్తె వివాహం కొరకు Coming of the ఆశ కలిగి Lord ఉంటుంది. is like that. ప్రభు వారి రాకడ కూడా అట్లా ఉంటుంది. A woman who has not had children for years, longing to have a child. అనేక సంవత్సరాలుగా పిల్లలు లేనటువంటి స్త్రీ ఒక బిడ్డ కొరకు ఎంత ఆశతో ఉంటుందో, Longing to see Jesus. That is how we should be. యేసు ప్రభువుని చూడడానికి ఎంత ఆసక్తితో ఆతృతతో ఉంటుందో మనం అట్లా ఉంటాం. And just like when a woman's time for delivery comes near,
ఒక స్త్రీకి ప్రసవ సమయం సమీపించినప్పుడు See, no woman can predict the day or the hour when the child will be born. మరి ఆ స్త్రీకి ఏ స్త్రీ కూడా తెలియదు ఎప్పుడు ఏ సమయంలో ఏ గడియలో ఆ ప్రసవం But వస్తుంది. she knows it is near now. One of these days the baby will be born. అది దగ్గర పడింది, ఏదో ఒక దినంలో శిశువు జన్మిస్తే మాత్రం తెలుసు. Same way the Lord said, you don't know the day or the hour. I will అదే come. రీతిగా ప్రభువారు కూడా ఆ దినం ఎప్పుడు ఆ గడియ ఎప్పుడు తెలియదు But you know it is near. అది దగ్గర ఉందని తెలుసు. And I believe that the time is very near now. నేను నమ్మేది ఏంటంటే సమయం ఇప్పుడు చాలా సమీపంగా ఉంది. This pregnancy has come to full term now, 2000 years. ఈ గర్భం అనేది 2000 సంవత్సరాల్లో పూర్తిగా సమయం That పూర్తయిపోయింది. little while is over, almost over. కొంచెం సేపు అయిన తర్వాత అనేది ఇంచుమించుగా అయిపోయింది. And we should be waiting eagerly. మరి ఎంతో ఆతృతతో వేచి ఉండాలి. Just like a woman, when the time approaches, she's just so excited. ఒక స్త్రీ తన సమయం సమీపించినప్పుడు ఎంత ఆసక్తితో ఉంటుందో. I don't find many believers like that. అనేక మంది విశ్వాసులు అలా ఉంటున్నా Who కనపడదు. are eagerly waiting the Lord to come. ప్రభువారు రావాలని ఆసక్తితో ఎదురు చూసేవారు. You know, what is the proof of, one of the proofs of you're eagerly waiting for the Lord to come? ప్రభువారు రావడానికి ఆసక్తితో ఎదురు చూస్తున్నారనే దానికి రుజువుల్లో ఒకటేమిటి? See, 1 John chapter 3. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. 1 John chapter 3. మొదటి యోహాను 3వ అధ్యాయం. It says here, verse 2. 2వ వచనం. Now we are children of God. It has not yet appeared as yet what we will be. Verse 2. 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమైనామో మన మీద ఏమవుతుందో మనకి ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ When Jesus appears, we will be like him. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే Because we will see him just as he is. ఆయన పోలిందు, ఆయన ఉన్నట్టుగానే చూచుదాం. And now see the next verse. తర్వాత వచ్చిన చూడండి, Very important verse. చాలా ప్రాముఖ్యమైన వచనం. Every believer who has this hope will purify himself as he is pure. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్టుగా తాను పవిత్రుడిగా చేసుకున్నాడు. If you have the hope of the second coming of Christ, క్రీస్తు ప్రభువారి రెండవ రాకడ and గురించిన that నిరీక్షణ you will be పెట్టుకుంటే like him when he comes, ఆయన వచ్చినప్పుడు మీరు ఆయన పోలి ఉంటారని how can you prove that? ఎట్లా రుజువుపరుస్తారు? You say, I prove it by confessing it with my mouth. నా నోటితో ఒప్పుకోవడం ద్వారా రుజువుపరుస్తారు. No. కాదు, Anybody can confess with their mouth. ఎవరైనా నోటితో ఒప్పుకోవచ్చు. But you will purify yourself. That is the proof that you're waiting for the coming of the Lord. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకుంటూ ఉంటారు. ఇదే ప్రభువారి రాకడ గురించి ఎదురు చూస్తున్నారని రుజువు. You will remove all the stains from the garment మీ వస్త్రాల మీద ఉన్నటువంటి మరకలన్నీ for తొలగించుకుంటారు the wedding day. ఆ వివాహ దినం కొరకు. Then you know that you're really waiting for the wedding day. అప్పుడు నిజంగా మీరు పెళ్లి దినం కొరకు సిద్ధపడుతున్నారు. Everybody, not most people, everybody. మరి ప్రతి ఒక్కరు, అనేక మంది కాదు, ప్రతి ఒక్కరు Everybody who has this hope. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు. So, how many of you have the hope of being like Jesus when he comes again soon? మీలో ఎంతమంది యేసు ప్రభువారు త్వరలో వచ్చినప్పుడు ఆయన పోలి ఉండాలని ఎదురు చూస్తున్నారు? It's easy to raise our hands. మీ చేతులు Very పైకి easy. చూపించండి. Very easy. చాలా సులువు. But now the test is this. అయితే ఇప్పుడు దీనికి పరీక్ష ఏంటంటే, Are you purifying yourself? మిమ్మల్ని మీరు పవిత్రపరచుకుంటున్నారా? Do you cleanse yourself from everything? Some stains in some part of the wedding dress which other people cannot see. ఎక్కడో మీ వివాహపు దుస్తుల్లో ఇతరులకు కనబడినటువంటి మరక లోపల ఎక్కడ ఉంటుంది? Is that the type of wedding dress a bride will go? అట్లాంటి వివాహపు దుస్తులతో పెళ్లికి మాత్రం వెళ్తుందా? Oh, this is the back side of the dress. Nobody will see that. Only the front side must be clean. పర్వాలేదులే, వివాహ దుస్తులకు వెనక పక్కన ఉన్న మరక ముందు అందరూ చూస్తారు కానీ ముందు బాగానే ఉంది అనుకుంటుందా? Have you ever seen a bride going like that? Okay, back side is dirty. Doesn't matter. The ఏ front side పెళ్లి is clean. కుమార్తెనే కానీ ఈ డ్రెస్ వెనక పక్క పాడైపోయింది పర్వాలేదని ముందు దానితో సంతోషపడి వెళ్ళిపోతుందా? When she turns around, everybody will see the back side ఆ also. వెనక తిరిగి చూసినప్పుడు వెనక దుస్తులు ఎలా ఉన్నాయి అందరూ కనపడతాయి. So, true bride will cleanse every part of the garment. కనుక నిజమైనటువంటి పెళ్లి కుమార్తె తన వస్త్రంలో ప్రతి భాగాన్ని So, శుద్ధపరచుకుంటుంది. everyone who has this hope ఈ నిరీక్షణ కలిగిన ప్రతివాడు purifies himself. తను పవిత్రపరచుకుంటాడు. Up to what standard? ఏ అంతస్తులో? Verse 3. 3వ వచనంలో His standard, as he is pure. ఆయన పవిత్రుడైనట్టు, అంటే ప్రభువారి అంతస్తు. So, that is how we know that we are really expecting his coming. ఆ రీతిగా ఆయన రాకడ నిజంగా మనం ఎదురు చూస్తున్నామో తెలుసుకుంటాం. So, if you're not purifying yourself, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోకుండా if you're careless about little sins, చిన్న విషయాల గురించి కూడా, చిన్న పాపాల గురించి మీరు నిర్లక్ష్యంగా ఉంటాయి. can you tell small lies? చిన్న చిన్న అబద్ధాలు చెప్తున్నారా? You say, I don't tell big lies. మీరు అనొచ్చు, నేను పెద్ద అబద్ధం ఏం చెప్పట్లేదు. What is the difference between big lies and small lies? పెద్ద అబద్ధానికి చిన్న అబద్ధానికి ఏంటి తేడా ఏంటి? Supposing you're carrying milk in a vessel మీరు ఏదైనా పాత్రలో పాలు పెట్టుకెళ్తారు అనుకోండి, and you tell another person, వేరే వాళ్ళతో చెప్తారు, see, your vessel has got a big hole, all the milk is leaking. My vessel has only got a small hole. ఒకవేళ వేరే వాళ్ళతో అంటారు, నువ్వు పాలు పట్టుకెళ్లే పాత్రకి చాలా పెద్ద చిల్లు కన్న ఉంది, పాలు కారిపోతున్నాయి, నేను పట్టుకెళ్లే పాత్రకి మాత్రం చిన్న చిల్లే ఉందన్నారు. What is the difference between small hole and big hole? ఆ పెద్ద చిల్లుకి చిన్న చిల్లుకి భేదం ఏంటి? After some time, both vessels, the milk will leak out. కొంచెం సేపు అయిన తర్వాత రెండు పాత్రలోంచి పాలన్నీ కారిపోతే ఖాళీ అయిపోతుంది. How many of you go and buy milk in a vessel with small hole? మీలో ఎంతమంది పాత్రకి చిన్న చిల్లుంటే దాంట్లో పాలు పోయించుకుంటారు? Anybody buys milk in a vessel with a small hole, not big hole, small hole. చిన్న చిల్లు ఉన్నటువంటి పాత్రలో ఏమైనా పాలు కొనుక్కుంటే దాంట్లో పోసుకుంటారా? పెద్ద చిల్లుగా చిన్నదే. So people say, I only tell small lies, not big lies. ప్రజలు అంటారు, నేను చాలా చిన్న అబద్ధం చెప్తున్నానంటే పెద్దది కాదంటారు. No difference between small lie and big lie. చిన్న అబద్ధమో పెద్ద అబద్ధమో దానికి దీనికి ఏం భేదం లేదు. Jesus said in John 8:44, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8:44 వచనంలో చెప్పారు, that last part, చివరి భాగం, the devil is a liar and he is the father of all lies. అపవాది అబద్ధికుడు, అబద్ధం ఆయన యందు సత్యమే లేదు, సమస్త అబద్ధములకు తండ్రి. Who is the father of lies? ఏది అబద్ధాలకి తండ్రి ఎవరు? Who? ఎవరు? Satan. సాతాను. Who is the father of big lies? పెద్ద అబద్ధాలకి తండ్రి ఎవరు? Who is the father of small lies? చిన్న అబద్ధాలకి తండ్రి ఎవరు? There is no difference between small lies and big ఇప్పుడు lies. చిన్న అబద్ధానికి పెద్ద అబద్ధానికి ఏం భేదం లేదు, ఇద్దరికి తండ్రి ఒకటే. So don't find some satisfaction that I only tell small lies. కనుక నేను ఏదో చిన్న చిన్న అబద్ధాలే చెప్తున్నానని మీరే తృప్తిపడద్దు. No, if you believe that
Jesus is coming soon, you will cleanse yourself from all these habits. యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో వస్తున్నారు, మీరు నమ్మినట్టయితే ఈ అలవాట్లన్నిటి నుంచి మిమ్మల్ని మీరు శుభ్రపరచుకుంటారు, పవిత్రపరచుకుంటారు. You will not even take a paper from your office which does not belong to you. మీది కానటువంటిది మీ ఆఫీసులోంచి ఒక పేపర్ కూడా తీసుకెళ్ళరు. You will not take a pencil or pen for your own use in the house సొంతంగా which doesn't belong to you. మీ కానటువంటిది మీ ఆఫీసులోంచి ఇంటికి పెన్సిల్ గాని పెన్ గాని ఏ పట్టుకెళ్ళరు. If you work in a hospital as a nurse or something, you will not take all the medicines for your use at home. మరి మీరు ఏదైనా హాస్పిటల్లో నర్సు గాని ఏదైనా పనిచేస్తున్నట్టయితే ఇంట్లో వాడుకోవడానికి ఆ మందులన్నీ హాస్పిటల్లో మందులన్నీ ఇంటికి That is పట్టుకెళ్ళరు. stealing. ఆ దొంగతనం అది. Whether it is small money or big money doesn't make a difference. అది కొంచెం విలువ కలిగిందా ఎక్కువ విలువ కలిగిందా దానికి భేదం లేదు. You take 5 tablets from the hospital. ఒక హాస్పిటల్ నుంచి 5 టాబ్లెట్స్ పట్టుకెళ్ళారు. That man robs 5 lakhs from the bank. ఇంకో మనిషి ఏం చేస్తాడంటే బ్యాంక్ లోంచి 5 లక్షలు దొంగతనం చేసి వెళ్ళిపోతారు. There is no difference between you and that person. మీకు ఆయనకి ఏం భేదం లేదు. That's a big hole, yours is a small hole. ఎందుకంటే అది చాలా పెద్ద కన్నం చిల్లు, ఇది చాలా చిన్న చిల్లు. All stealing is like that. Small stealing, big stealing is all the same ఈ thing. దొంగతనం చేయడం అంతా కూడా పెద్ద దొంగతనమో చిన్న దొంగతనమో ఇదంతా అంతా ఒకటే. He is a thief and you are also a thief. అతడు కూడా దొంగే, మీరు దొంగే. These are the things we must cleanse ourselves if you want to be ready for the coming of the Lord. ప్రభు వారి రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండాలంటే ఇటువంటి విషయాలన్నిటి నుంచి మనం You శుద్ధీకరించుకోవాలి. can't be ready for the coming of the Lord just by coming for convocation. ఏదో కాన్వకేషన్స్ రావడం ద్వారా ప్రభు రాకడ కొరకు సిద్ధపడిపోతున్నామంటే తప్పది. Even if you don't come for convocation, you can be ready if you cleanse yourself from all these sins. మీరు ఒకవేళ కాన్వకేషన్ రాకపోయినా కానీ మీ పాపం నుండి మీరు పవిత్రపరచుకుంటే But శుభ్రపరచుకుంటే if you don't cleanse yourself from these small sins, అయితే ప్రతి చిన్న పాపం నుండి కూడా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి. then you are not ready for the coming of the Lord. ఒకవేళ మీరు శుద్ధిపరచుకోకపోతే ప్రభు రాకడ కొరకు సిద్ధంగా లేదు. Go and learn from a woman. ఒక స్త్రీ దగ్గర నేర్చుకోండి. You know what the doctor says? డాక్టర్ గారు అంటారు, Now there is some bleeding, you must lie in bed for నీకు ఏదో 2-3 months, don't do any heavy work. నీకు ఏదో రక్తం కారుతుంది, నువ్వు పడక మీద పడుకుని ఉండాలి 2-3 నెలలు Otherwise you పని lose the baby. Otherwise you lose the baby. లేనట్టయితే నీ బిడ్డ చనిపోతున్నాను. You know what that woman does? ఆ స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? She will lie down. మంచి మీద ఉంటుంది. Because she's so careful to obey the instructions. ఎందుకంటే డాక్టర్ గారు చెప్పే నియమాల్ని ఎంత శ్రద్ధతో పాటిస్తుంది. Then the doctor says, see, your blood pressure is a little high or you've got diabetes. లేకుంటే డాక్టర్ గారు అంటారు నీ బీపీ ఎక్కువ ఉంది, లేకుంటే నీకు డయాబెటీస్ ఎక్కువగా You ఉంది. must not, if you want a baby, you must not eat these foods. కనుక నీకు శిశువు కావాలంటే ఈ పలానా ఆహార పదార్థాలు తినకూడదు. Even if she likes those foods, she will not eat it. ఆ ఆహార పదార్థాలు ఆమె ఇష్టం ఉన్నా కానీ తినదు. How much a woman is willing to deny herself just to have a healthy baby. ఒక ఆరోగ్యకరమైనటువంటి శిశువును పొందడానికి ఒక స్త్రీ తన కావాలనుకున్నవి కూడా మానేసి ఎంత నిష్టగా ఉంటుందో చూడండి. We say we are going to have an eternal kingdom. We are going to have an eternal kingdom. అయితే మనమైతే నిత్య రాజ్యాన్ని పొందాలంటున్నాం. But we are not willing to deny ourselves small things. అయితే చిన్న విషయాలు పోగొట్టుకోవడం మనకి ఇష్టం లేదు. Let me buy that tablet from the shop rather than steal it from the hospital. హాస్పిటల్ నుంచి దొంగతనం చేసే కంటే షాప్ లోకి వెళ్ళి ఆ టాబ్లెట్ కొనుక్కోవడం మంచిది. You save 5 rupees by stealing. దొంగతనం చేయడం ద్వారా ఏదో 5 రూపాయలు ఆదా చేస్తారు. What is the use of that 5 rupees? ఈ 5 రూపాయలు ఏంటి ఉపయోగం? That makes a hole in your vessel. అంటే మీ పాత్రలో చిల్లు ఉంది, కన్నం ఉంది. You learn from those women ఆ స్త్రీలను నేర్చుకోండి who are willing to obey all the small instructions of the doctor. డాక్టర్ గారు చెప్పేటటువంటి ప్రతి చిన్న నియమాన్ని నిష్టగా ఎట్లా పాటిస్తున్నారో నేర్చుకోండి. Don't eat this food. This is not good. వాళ్ళంటారు ఈ ఆహారం తినొద్దు, ఇది మంచిది కాదంటే When you're having a baby, నీకు బిడ్డ జన్మించిన so they won't eat that. దాని వాళ్ళ తినరు. Then you must eat a lot of this. మీరు పలానా దాన్ని ఎక్కువ తినాలి. They'll eat that. వాళ్ళ తింటారు. Even if they have to spend a lot of money to buy some special food to have a healthy child, they'll buy and eat it. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మంచి ఆహారం తీసుకుని ఆరోగ్యకరమైన బిడ్డను పొందడానికి ఆహారం తింటారు. What all things a mother is willing to deny herself just to have a healthy child. ఒక ఆరోగ్యకరమైనటువంటి బిడ్డను పొందడానికి తల్లి అనేకమైనటువంటి విషయాలు పోగొట్టుకోవడానికి ఇష్టపడుతుంది. How much money she spends on checkup and scan and so many things just to have a healthy child. ఈ వైద్య సంబంధమైన పరీక్షలు చేయించుకోవడానికి, స్కానింగ్ చేయించుకోవడానికి, మంచి ఆరోగ్యకరమైన బిడ్డ కావాలని ఎంతో డబ్బు ఖర్చు And Jesus said his coming is like the birth of a child. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు ఆయన రాకడ కూడా ఒక బిడ్డ పుట్టినట్టే ఉంటుందని. If you really believe that, you'll be willing to deny yourself and spend anything to be ready for his coming. మీరు నిజంగా ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలంటే మీరు అనేకమైనటువంటి వాటిని త్యజించి ఎంతో విలువైన డబ్బు ఖర్చు పెట్టాలి. Particularly the small sin. ప్రత్యేకంగా చాలా చిన్న చిన్న పాపాలు. See, Song of Solomon. సొలొమోను Here we read about the bridegroom. అక్కడ పెండ్లి కుమార్తె గురించి చూస్తాం. The Song of Solomon is a picture of Jesus Christ and his bride. పరమగీతంలో యేసుక్రీస్తు ప్రభువారికి తన పెండ్లి కుమార్తెకు సాదృశ్యంగా ఉంటుంది. And the bridegroom is the bride is saying like this. పెండ్లి కుమార్తె ఈ రీతిగా చెప్తుంది. Chapter 2, Song of Solomon, chapter 2. పరమగీతంలో 2వ అధ్యాయం. See how excited she is. చూడండి ఆ పెండ్లి కుమార్తె ఎంతగా ఆసక్తితో ఉద్రేకంతో ఉంటుంది. Verse 8. 8వ వచనంలో Listen, my beloved, he is coming. Climbing on the mountains, leaping on the hills, he is coming. ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినపడుచున్నది, ఇదిగో అతడు వచ్చున్నాడు, గంతులు వేచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చున్నాడు. Verse 9, he is standing behind our wall. He's just at the door now. His hand is on the handle of the door. మరి 9వ వచనంలో అదిగో మన గోడకు వృత్తిగా అతడు నిలబడుచున్నాడు. He's looking through the windows. కిటికీ గుండా చూస్తున్నాడు. He's so close now. అంటే ఇప్పుడు ఎంత సమీపంగా దగ్గర వచ్చాడు. He hasn't opened the door, but he's looking through the window. ఆయన ఇంకా తలుపు తీయలేదు, కిటికీలో చూస్తున్నాడు. My beloved is coming. అయ్యుంటుంది నా ప్రియుడు వస్తున్నాడు. And then my beloved said to me, verse 10. 10వ వచనంలో ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. Arise, my beautiful one, come. The winter is past. It's time for us to go. నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలం గడిచిపోయిన, వర్షకాలం తీరిపోయిన. Last part of verse 13, come along with me. 13వ వచనం చివరి భాగంలో సుందరవతి నాతో పాటు రమ్ము. And middle of verse 14, I want to see you. I want to hear your voice. నీ ముఖం నాకు కనబడినిమో, నీ స్వరం నాకు వినబడినిమో. Before that, దాని ముందు verse 15, 15వ వచనంలో please catch those little foxes in your life that are ruining the vineyards. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకోండి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకోండి. The small foxes, those are the dangerous ones. ఈ చాలా గుంట నక్కలు చాలా చిన్నవి, ఇవే ప్రమాదకరమైనవి. Small foxes come and eat up all the
చాలా చిన్న చిన్న గుంటనక్కలు వచ్చి ద్రాక్ష తోటనంతా తినేస్తున్నాయి, పాడు చేస్తున్నాయి. Are there any small foxes that are coming inside your garden? ఆ వనంలోనికి వస్తున్నటువంటి చాలా చిన్న చిన్న గుంటనక్కలు ఏమైనా ఉన్నాయా? You know whether there are any small foxes that are coming and spoiling your garden. మీ యొక్క జీవితంలో ప్రవేశించి మిమ్మల్ని పాడు చేస్తున్నటువంటి చాలా చిన్న చిన్న గుంటనక్కలు ఏంటో మీకు తెలుసు. The Lord is saying, catch them. ప్రభువు అంటున్నాడు, పట్టుకోండి, Kill them. వాడిని చంపేయండి. Don't let them spoil the Lord's garden. మరి దేవుని యొక్క ఉద్యానవనాన్ని పాడు చేసేట్టు చేయకండి. What beautiful words. ఎంత చక్కటి వచనం. And of course the bride says, sure, I'm going to do that. అయితే పెండ్లి కుమార్తె అంటుంది, ఖచ్చితంగా నేను చేస్తానంటుంది. Do you belong to the bride? ఎందుకంటే నేను పెండ్లి కుమార్తె చెందినవాడు. And say, Lord, I'll do that. ప్రభువా నాకు I will do it. నేను చేస్తాను. You show me any small fox that is spoiling this garden, ఈ ఉద్యానవనాన్ని I'll kill it straight away. ఈ ఉద్యానవనాన్ని పాడు చేస్తున్నటువంటి ఏ చిన్న గుంటనక్కని నాకు చూపించి వెంటనే చంపేస్తాను. It's not by coming to convocation that you are ready. ఏ కాన్వకేషన్స్ రావడం ద్వారా మీరు సిద్ధపడతారని కాదు. You are ready for the coming of the Lord when you catch the small fox. ప్రభువారి రాకడ వరకు మీరు సిద్ధపడుతున్నారంటే ఈ చిన్న చిన్న గుంటనక్కలని పట్టుకోవాలి. Purify yourself as he is pure. ఆయన పవిత్రుడైనట్టు మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి. Yesterday I told you that John the Baptist prepared people for the coming of the Lord by preaching, repent. నేను దినాన్ని మీకు చెప్పాను, బాప్తిసం ఇచ్చి యోహాను ప్రజలను సిద్ధపరుస్తున్నాడు, ప్రభు రాకడ కొరకు మీరు మారు మనసు పొందాలని చెప్తున్నాడు. We read in Mark chapter 1. మార్కు సువార్త 1వ అధ్యాయంలో John the Baptist, we read in Mark 1:4, preached a baptism of repentance for the forgiveness of sins. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం ప్రకటించాడు. He did not give baptism to those who did not repent. మారు మనసు లేనటువంటి వాళ్ళకి ఆయన బాప్తిసం లేదు. When the Pharisees came to him, he said, I will not baptize you, you have not repented. పరిసయ్యులు వచ్చినప్పుడు వాళ్ళతో అన్నాడు, మీరు మారు మనసు పొందలేదు కనుక మీరు బాప్తిసం అన్నాడు. Now today it is very rare that you hear a message on repentance. ఈ దినాల్లో మారు మనసు గురించి చాలా అరుదుగా మనుషులు వర్తమానాలు వింటున్నారు. You go to all these big stadium meetings where thousands of people gather to hear some preacher from America. ఏదో అమెరికాలో చూస్తున్నటువంటి పెద్ద పెద్ద బోధకుని మాటలు వింటారు, పెద్ద పెద్ద స్టేడియంస్ లో ఉన్నటువంటి మీటింగ్లు వెళ్ళి చూడండి. They never preach repentance. వాళ్ళు మారు మనసు గురించి ఎప్పుడు ప్రకటించలేదు. They only preach believe. నమ్మండి అంటారు. Believe. నమ్మండి, God will bless you. దేవుడు మీకు దీవిస్తాడు. God will heal you. దేవుడు స్వస్థపరుస్తాడు. God will give you a car, house, land, every business, దేవుడు everything. మీకు కారు ఇచ్చేస్తాడు, ఇల్లు ఇచ్చేస్తాడు, ఆస్తి ఇచ్చేస్తాడు, ఏం కావాలో ఇచ్చేస్తాడు. That is a false gospel. అది తప్పుడు సువార్త. The real gospel does not begin with believe. The real gospel begins with repent and then believe. నిజమైనటువంటి సువార్త నమ్ముడి అనే దాంతో ప్రారంభం కాదు, మారు మనసు పొందండి అప్పుడు నమ్మండి. And so what God has joined together, repentance and faith, man has separated. మరి మారు మనసు విశ్వాసము ఈ రెండింటిని ఏదైతే దేవుడు జతపరిచాడో మనుషులు వీటిని వేరు చేస్తున్నాడు. Repentance and faith are the two things that Jesus preached. మారు మనసు నమ్మటం ఈ రెండింటిని ప్రభువారు కలిపి బోధించారు. The apostles also preached. అపోస్తలులు కూడా అట్లా బోధించారు. The first gospel sermon in Acts 2:38. Peter preached that. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు అదే బోధించాడు. In Acts 20 we read Paul also preached that. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో పౌలు కూడా అదే బోధించాడు. Repentance toward God, faith in our Lord Jesus Christ. దేవుని యందు మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. In Luke 24 Jesus said repentance and forgiveness of sins must be preached all over the world. లూకా సువార్త 24వ అధ్యాయంలో ప్రభువారు చెప్పారు, మీరు మారు మనసు పొంది లోకమునకంతటికి సువార్త. Always repentance. ఎల్లప్పుడూ మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. If you listen carefully you'll find people have removed that repentance from today's preaching. మరి మీరు చాలా జాగ్రత్తగా వింటేది గమనిస్తారు, ప్రజలు ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి బోధల నుంచి మారు మనసునే తీసేశారు. They don't tell a lie, they only preach half the truth. వాళ్ళంటే అబద్ధం చెప్తున్నారు కాదు, సత్యంలో సగమే చెప్తున్నారు. And half the truth cannot produce the result. మరి సత్యంలో ఉన్నటువంటి సగము కావాల్సినటువంటి ఫలితాలను తీసుకురాదు. It's not possible to have a child with only a man. ఒక పురుషుని ద్వారానే ఒక బిడ్డ రాడు, only a woman. లేకుంటే కేవలం స్త్రీ ద్వారానే రాడు. You need man plus woman. పురుషుడు స్త్రీ కూడా కావాలి. Then only you can have a child. అప్పుడే ఒక బిడ్డ జన్మిస్తుంది. Same way, అదే రీతిగా with a true born again experience. నిజమైనటువంటి మారు మనసు అనుభవం, like you need man plus woman, you need repentance plus faith. పురుషుడు స్త్రీ కలిపితే బిడ్డ జన్మించినట్టుగా అట్లానే మారు మనసు విశ్వాసం రెండు కావాలి. God has joined it together. దేవుడు ఆ రెండింటిని కలిపాడు. So you separate them. వాటిని మీరు విభాగిస్తున్నారు. And you preach only faith. మీరు ఏదో నమ్మటం గురించి There won't be a really born again person. నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తి ఎవరు ఉంటారు? Just like if you preach only repentance, then also there is not true born again. కేవలం మారు మనసు గురించే బోధిస్తే అప్పుడు కూడా it must be repentance plus faith. మారు మనసు తర్వాత విశ్వాసం ఉంచడం. So John the Baptist preached repentance. బాప్తిసం ఇచ్చి యోహాను మారు మనసు బోధించాడు. And he said believe in the one who is coming. ఆయన అన్నాడు, వస్తున్నటువంటి వానికి విశ్వాసం ఉంచండి. And the devil was angry with John. ఈ బాప్తిసం యోహాను విషయమై అపవాది ఎంతో కోపించుకున్నాడు. And so he got him locked up in jail. కనుక తాను తీసుకెళ్లి చెరసాలలో వేయించారు. So verse 14 John was locked up in jail. మరి 14వ వచనంలో యోహాను చెరసాలలో వేయబడ్డాడు. He had finished his race. తన పరుగు తొదమట్టించాడు. Have you seen in this national games and all, you have this relay race? మీరు అక్కడక్కడ నేషనల్ గేమ్స్ లోనే వాటిలో రిలే రేస్ అనే ఒకరి తర్వాత ఒకరు అందిపించుకుని పరిగెడతారు. That means in 4 people each will run 100 meters. అంటే నలుగురు కలిసి ఒక్కొక్కరు 100 మీటర్లు పరిగెడతారు. First person will run 100 meters. మొదటి వ్యక్తి 100 మీటర్లు పరిగెడతాడు. They have a little stick with them. వాళ్ళ దగ్గర చిన్న కర్ర లాంటిది And ఉంటుంది. they give it to the next person. ఆ రెండో వ్యక్తికి ఇస్తాడు. This person has finished his 100 meters. ఈ వ్యక్తి 100 మీటర్లు ముగించాడు. The other person takes that వేరే వ్యక్తి stick తీసుకుంటాడు. and he runs 100 meters. అతను ఇంకో 100 మీటర్లు Then he gives that stick to the next person. తర్వాత ఉన్న వ్యక్తికి దాన్ని ఇస్తాడు. That's called a relay race. దాన్ని రిలే రేస్ అంట. So here we see this relay. కనుక ఇక్కడ కూడా మనం ఈ రిలే చూస్తున్నాం. John was carrying this message. మరి ఈ బాప్తిసం యోహాను వర్తమానం పట్టుకెళ్ళాడు. Repent. మీరు మారు మనసు పొందండి. And then he finished his race. He was in jail. తన పరుగు తుదముట్టించాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. And Jesus took that stick. యేసుక్రీస్తు ప్రభువును కనబడుతున్నారు. So when John was in prison, verse 14, మరి 14వ వచనంలో యోహాను చెరసాలలో ఉన్నప్పుడు Jesus came preaching. ప్రభువు వచ్చారు. What did he preach? ఆయన ఏం బోధించారు? Verse 15. 15వ వచనం. Kingdom of God is at hand. Repent and believe in the gospel. కాలం సంపూర్ణమైన దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. And then Jesus died. He యేసుక్రీస్తు finished his course.
He finished the race. ఆయన పని And he went up to heaven. ముగించారు. But before he went up to heaven, he gave the stick to the apostles. ఆయన పరలోకానికి వెళ్లే ముందు ఈ కర్రను అపొస్తలులకు ఇచ్చారు. Now what did the apostles preach? అపొస్తలులు ఏం బోధించారు? Repent. మారుమనసు పొందండి. And believe. నమ్మండి. See, for example, in Acts chapter 20. ఉదాహరణ చూడండి, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం. And Acts of the Apostles verse 20-21, I preach repentance toward God and faith in our Lord Jesus Christ. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 21వ వచనం. దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవాలని నేను బోధించడమే తెలియదు. So that's what they always preached. ఇదే వాళ్ళు ఇప్పుడు బోధించారు. That stick. ఆ కర్ర Repentance and faith. Repentance and faith. మారుమనసు విశ్వాసం, మారుమనసు విశ్వాసం. And through 2000 years, 2000 సంవత్సరాలుగా when Paul died, he gave it to Timothy. He preached repentance and faith. మరి పౌలు చనిపోయినప్పుడు తిమోతికి ఇచ్చాడు దీన్ని. నువ్వు మారుమనసు విశ్వాసం బోధించాను. But sometimes if you see in these national games, కొన్నిసార్లు ఈ నేషనల్ గేమ్స్ లో చూస్తాం, జాతీయ క్రీడల్లో, you see sometimes the person drops the stick. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఆ మనిషి కర్రను కింద పడేస్తాడు. But if you run without that stick, you will not win the race. ఈ కర్ర లేకుండా ఊరికే పరిగెత్తుకుని వెళ్ళిపోతే మీకు You have to carry that stick till the end. ఆ చివరి వరకు కూడా ఈ కర్రను పట్టుకెళ్ళాలి. But if you drop it, these people are sensible. They pick it up and run. మరి అతను పడవేసినా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వెంటనే తీసుకుని పట్టుకుని పరిగెడతారు. But a lot of Christian preachers, అయితే అనేక మంది క్రైస్తవ బోధకులు they've dropped the stick and they're running without the stick now. ఈ కర్ర ఇక్కడ పారేశారు, కర్ర లేకుండా పరిగెడుతున్నారు. What are they preaching? ఏం బోధిస్తున్నారు? They're not preaching repentance. మారు మనసును బోధించట్లేదు. If you are in a church where they don't preach repentance, you better leave that church. మారు మనసు ప్రకటించినటువంటి చర్చిలోనే ఉంటున్నట్టయితే ఆ చర్చ వదిలేయటం మంచిది. Because we read in Revelation chapter 2 ఎందుకంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చదువుతున్నాం, and chapter 3. 3వ అధ్యాయంలో కూడా The Lord gave a message there to 7 churches. ప్రభువు అక్కడ 7 సంఘాలకి వర్తమానం ఇచ్చారు. And 2 of those churches were in a very good condition. ఆ 7 సంఘాల్లో 2 చాలా మంచి స్థితిలో ఉన్నాయి. Why were they in a good condition? ఎందుకు మంచి పరిస్థితిలో ఉన్నాయి? I'll tell you why. ఎందుకు చెప్తారు? Because the leaders in those 2 churches were preaching repentance. ఎందుకంటే ఆ 2 సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు మారు మనసును బోధిస్తున్నారు. They were preaching repentance. వాళ్ళు మారు మనసును And so బోధిస్తున్నారు. everybody was repenting. ప్రతి వాళ్ళు మారు మనసు పొందుతున్నారు. And the Lord told the church in Smyrna, స్మరణలో ఉన్నటువంటి and Philadelphia, ఫిలదెల్ఫియాలో, I have nothing against you. మీకు వ్యతిరేకంగా నాకేం లేదు. Just think of that. దాని గురించి ఆలోచించండి. Don't you like to be in a church like that? అటువంటి సంఘంలో ఉండడం మీకు ఇష్టం లేదా? Don't you like to be in a church where Jesus comes and says on Sunday morning, I have nothing against you? యేసుక్రీస్తు ప్రభువు ఆ సంఘంలోకి వచ్చి ఆదివారం ఉదయం దినానే మీకు విరోధంగా నాకేం లేదని చెప్పారు అనుకోండి. Oh, I would love to be in such a church. అట్లాంటి చర్చిలో ఉండాలని నేను అనుకుంటున్నాను. I don't want to be in a church where Jesus comes and says, I've got so many things against you. Big list. యేసుక్రీస్తు ప్రభువు ఏదైనా సంఘంలోకి వచ్చి పెద్ద పట్టి చూపించి మీకు వ్యతిరేకంగా ఇన్ని సంగతులు ఉన్నాయని చెప్పి చర్చిలో ఉండడానికి ఇష్టం లేదు. 5 of those 7 churches were like that. మరి 7 సంఘాల్లో 5 సంఘాలు ఇట్లానే ఉన్నాయి, ఎన్నెన్నో ఫిర్యాదులు. How is your church? మీ సంఘం ఎలా ఉంది? You read Revelation 2 and 3 and find out whether yours is which church yours is. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదివి మీరు ఎటువంటి సంఘంలో ఉన్నారు? And do you know what the Lord told those 5 churches? ఈ 5 సంఘాలకి ప్రభువు ఏం చెప్పారో తెలుసా? He didn't say there's no hope for you. మీకు ఏ నిరీక్షణ లేదు, ఇంకా మీరు పనికిరారు. No, there is hope for you. లేదు, మీకు ఇంకా నిరీక్షణ ఉంది. But you must do one thing. ఒకటి చేయాలి మీరు. What is that? ఏమిటది? You must repent. మీరు మారు మనసు పొందాలి. See Revelation chapter 2, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం verse 5. 5వ వచనం. You have fallen. Remember that. Repent now. నీవు పడిపోయావు, నీకు జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు మారు మనసు పొందు. And to another church, మరి ఒక సంఘానికి in Pergamum, verse 12, 12వ వచనంలో స్మృతమాత చెప్తున్నారు. verse 16, repent, 16వ వచనంలో because I'm coming quickly. మారు మనసు పొంది నేను త్వరగా వస్తున్నాను. And to the church in Thyatira, తుయితైరలో ఉన్న సంఘానికి, that's from 18 onwards, 18వ వచనం నుండి verse 21, 21వ I వచనం, give it time to repent. మారు మనసు పొందుటకు నేను సమయం ఇచ్చితిని. And chapter 3, మూడవ అధ్యాయం, verse 1, the church in Sardis, మొదటి వచనంలో సార్దీసులో ఉన్న సంఘమునకు, what is the message to them? ఏడు వాళ్ళ కొత్త Verse 3, 3వ వచనం, remember what you received, keep it and repent. నీవు దేన్ని పొందుతావో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు. And the 5th church, 5వ సంఘం, verse 14, church in Laodicea, లవోదికీయులో ఉన్న సంఘం 14వ వచనం, message to them, వారికి కొత్త verse 19, 19వ వచనం, be zealous and repent. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. So from heaven, when Jesus was on earth, he was preaching repentance. We saw that in Mark 1. కనుక మార్కు సువార్త మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు When he goes to heaven, what is he preaching? ఆయన పరలోకానికి వెళ్ళి అక్కడ ఏం బోధిస్తున్నారు? Same thing. అదే సంగతి. What is the message to unbelievers? ఏంటి అవిశ్వాసులకు వర్తమానం? Repent. మారు మనసు పొందు. What is the message to believers in the church? సంఘంలో ఉన్న విశ్వాసులకు వర్తమానం? Repent. మారు మనసు పొందు. And it says in the last verse of chapter 3, 3వ అధ్యాయం చివరి వచనంలో, he who has a ear, let him hear what the Spirit is saying to the churches. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడు. What was the Spirit saying to the churches in the first century? ఈ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘములకు ఆత్మ Repent. మీరు మారు మనసు The పొందాలి. kingdom of God is near. దేవుని రాజ్యం Jesus సమీపించింది. is coming soon. ఆయన త్వరలో వస్తున్నాడు. Repent. మీరు మారు మనసు Cleanse పొందాలి. your garments. మీ వస్త్రాలు ఎక్కడ ఉన్నాయి? Small foxes, catch the foxes, kill them. అక్కడక్కడ గుంట నక్కలు ఉన్నాయి, వాటిని పట్టుకు చంపండి. And what is the Holy Spirit saying to the churches through his prophets in the 21st century? పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తలతో చెప్పినటువంటి సంగతులు 21వ శతాబ్దంలో చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ Repent. మారు మనసు పొందండి. Catch the little ఈ foxes. గుంట నక్కలు Kill పట్టుకోండి, them. చంపేయండి. Be ready for the coming of the Lord. ప్రభువు వారి రాకడ కొరకు సిద్ధంగా He's ఉన్నాడు. coming soon. ఆయన త్వరలో He's వస్తున్నాడు. looking through the window. ఆయన కిటికీ కూడా His hand చూస్తున్నాడు. is on the door. ఆయన చెయ్యి He's తలుపు saying, my beloved, get ready, I'm coming. నా ప్రియురాలని వస్తున్నాను, సిద్ధంగా ఉండంటారు. I want to see your face. నీ ముఖాన్ని చూడగొడుతున్నాను. But before that, kill the little foxes. దానికి ముందుగా ఈ గుంట నక్కలు చంపండి. He who has a ear to hear, చెవిగలవాడు వినుడు గాక. let him hear what the Spirit is saying to the ఆత్మ churches. సంఘములతో చెప్పుచున్న మాట వినుడు Now గాక. all of us must get ready for the coming of the Lord. మనం అందరం కూడా ప్రభువు రాకడ కొరకు సిద్ధపడాలి. Catch the little foxes. ఆ గుంట నక్కలు పట్టుకోండి. Small sins, small holes. చాలా చిన్న పాపములు, చిన్న చిల్లులు. You know the small hole can become a big hole. చూడండి, చాలా చిన్న చిల్లు పెద్దదైపోతుంది. You know that in a dress, if it's a little torn, if you don't stitch it,
it will become a big hole. మీ బట్టలకి ఎక్కడైనా చిన్న చిల్లు పడింది అనుకోండి, వెంటనే దాన్ని కుట్టించుకోకపోతే You know అది చాలా పెద్దదైపోతుంది తర్వాత. So you have a small sin in your life, you don't get rid of it, in 10 years it will become a big sin. కనుక మీ జీవితంలో ఏదైనా చిన్న పాపం ఉంటే దాన్ని మీరు వదిలించుకోకుండా శుద్ధిపరచుకోకుండా ఉంటే 10 సంవత్సరాలకు పెద్ద పాపం అవుతుంది. It's much more difficult to repair a big hole in your dress than a small hole. మీ వస్త్రాల్లో చిన్న చిల్లు పడినప్పుడు బాగా చేసుకోకపోతే అది పెద్దదైపోయినప్పుడు దాన్ని సరి చేయడం చాలా కష్టం.